We are going to ఢిల్లీ ఎందుకు వెళ్తున్నామంటే మనం హైదరాబాద్ వదిలేసి యుఎస్ఏ షిఫ్ట్ అవుతున్నామండి. We are in Delhi. It's 10 degrees Celsius in Delhi. చాలా చల్లగా ఉంది ఇక్కడ. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ అంటే హ్యాపీలు చేద్దాం. Buddy, I got the visa. तू है तो मुझे फिर और क्या चाहिए, तू है तो मुझे फिर. Hi guys, so for more fun updates and beautiful videos, subscribe to our channel Never Ending Tales and don't forget to press the beautiful bell icon, and we love you. హలో భోజన ప్రియులారా. యాక్చువల్లీ ఈ రోజు ఒక వీడియో చూసాను, దాంట్లో అతను అలాగే అన్నాడు అన్నమాట, అందుకే నేను అలా అన్నాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. యాక్చువల్లీ వీఆర్ నాట్ ఇన్ షాపింగ్ ముందు, మేము ఎక్కడ మాల్లో లేమండి, మేము ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. వీఆర్ గోయింగ్ టు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నామంటే మనం హైదరాబాద్ వదిలేసి యుఎస్ఏ షిఫ్ట్ అవుతున్నామండి. అందుకే యుఎస్ఏ వీసా కోసం వెళ్తున్నాము. I'm so sorry guys, అదంతా ఒక సడన్ న్యూస్ లాగా చెప్పాల్సి వస్తుంది, కానీ తప్పలేదు. ఐఎమ్ రియలీ సారీ, బట్ ఎస్ వీఆర్ గోయింగ్. అండ్ ఎందుకు ఏంటి అనేది అదంతా ఈ వీడియోలో చెప్పబోతున్నాం, కాబట్టి స్టే ట్యూన్డ్ అండ్ కమ్ ఎంజాయ్ ది బ్యూటిఫుల్. యాక్చువల్లీ వాళ్ళు అనుకుంటారు, అబ్బా ఫస్ట్ వెళ్ళిపోండి మీరు అన్న. కొంతమంది అయితే ఎవరు చెప్తారండి అంటే తిరుగుతున్నారు. లేదు, ఏంటంటే జస్ట్ ఏం లేదు, యుఎస్ఏ వీసా కోసం అప్లై చేశాము. అంటే ప్రియాంక గారికి అంత ధైర్యం లేదు అప్లై చేయడానికి యుఎస్ఏ వీసా కోసం. ఆ ధైర్యం నాకుంది, నేను అప్లై చేశాను, నాకు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఢిల్లీ వెళ్తున్నాము. నాతో పాటు ఏదో నేను బిగ్ బాస్ కి వెళ్ళే ధైర్యం చేశాను, నువ్వు చేయలేదు కాబట్టి బాబు పక్కెళ్ళాడుకోమా. సో వీఆర్ గోయింగ్ టు ఢిల్లీ ఫర్ మై యుఎస్ఏ వీసా ఇంటర్వ్యూ. సో పదండి, ఈ జర్నీ నా ఇద్దరితో పాటు మీరు అందరూ ఎంజాయ్ చేయండి. ఓకే, We are in Delhi. It's 10 degrees Celsius in Delhi. చాలా చల్లగా ఉంది ఇక్కడ. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ అంటే హ్యాపీలు చేద్దాం. ఓ మై గాడ్, అంటే నిజంగా ఇక్కడ చలి ఉండదని తెలుసు, కానీ ఇంత చలి ఉండదని నిజంగా అనుకోలేదు. ప్రియాంక గారు అయితే ఫుల్ ఫామ్ లో వచ్చారు, ఇక్కడ ఫుల్ ప్రిపరేషన్ లో వచ్చారు. సారీ భయ్య. నేనైతే ఒక షర్ట్ వేసుకొని వచ్చేసాను. ఓ మై గాడ్, గట్టిగా చలి ఉంది ఇక్కడ. ఇంకా రేపు మార్నింగ్ ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ మనం హోటల్ చూపిస్తాము. అండ్ ఆల్సో ఫస్ట్ హోటల్ వెళ్ళిపోదాం, చాలా చల్లగా ఉంది పరి. మాట్లాడడానికి అవ్వట్లేదు, లేదు హోటల్ వెళ్ళి మాట్లాడదాం. చాలా ఇక్కడ అమ్మా పులిహోరనే వేసుకోవాల్సింది. Thank you so much. ఈ రోజు ప్రియాంక గారు ఏం చేస్తారంటే, మనము నిన్ననే బుకింగ్ చేసుకుని వచ్చాము. మనం ఏ యాప్ నుంచి బుకింగ్ చేసాము, అక్కడ హోటల్ అంతా మంచిగా ఉంది. యాక్చువల్లీ నాకు కూడా మంచిగా అనిపించిందండి. బట్ అక్కడ ఏంటి ఏం రాశారు రిసెప్షన్ ముందు రెస్పెక్ట్ ఉమెన్ అని రాశారు. అప్పటి వరకు ఓకే, దాని తర్వాత ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ నాట్ అలౌడ్ అని రాసేసరికి
కానీ నాకేమనిపించింది అంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. కొంచెం రిసెప్షన్ చిన్నగా ఉంది, బిల్డింగ్ కొంచెం విచిత్రంగా అనిపించింది. లోపల వెళ్ళినప్పుడు ప్రియాంక గారికి ఏదో నెగటివ్ అనిపించింది అంట. నేను ఓన్లీ షూ విల్ బుక్ సంథింగ్ ఎల్స్ అని మళ్ళీ ప్రియాంక గారు ఇమీడియట్లీ 5-star హోటల్ బుక్ చేసుకుని ఇక్కడ ఢిల్లీలో 5-star హోటల్ కి వచ్చామండి. సో పదా నేను రేపు పొద్దున 5:30కి లేవాలి, లేసి నా USA వీసాకి వెళ్ళాలి. నువ్వు మాత్రం గట్టి ఫస్ట్ రూమ్ చూపిద్దాం అందరికి. కమ్ మరి యాక్చువల్లీ ఇది My world is flying, 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 flying. Madam, thank you. చూసారా, ఇదే అన్నమాట. ప్రియాంక గారి కంఫర్ట్ కోసం నా కంఫర్ట్ ఖరాబ్ చేస్తుంది. పరి ఐ వాంట్ టు స్లీప్ నౌ. పొద్దున ఇట్స్ 11:56. ఇట్స్ 11:56. సరేనా, పొద్దున 5 గంటలు లేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో ప్లీజ్ లెట్ మీ స్లీప్. ఓకే, గుడ్ నైట్, బాయ్. అక్కడ పడుకో కౌచ్ మీద. పడుకోవాలా? గుడ్ నైట్, బాయ్. మధ్యాహ్నం Guys, see you tomorrow morning. అందరికీ నమస్కారం. పొద్దున 6:35 అయింది. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను US ఎంబసీ న్యూఢిల్లీ. సో ప్రియాంక గారు పడుకున్నారు. సో ప్రియాంక గారు గుడ్ మార్నింగ్ అండ్ నేను బయలుదేరి వస్తాను. బై పరి, నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ పరి. యూ స్లీప్, నేను వచ్చి నిన్ను లేపుతాను. ఓకే, నా చేతిలో ఏం లేదు, అదంతా దేవుడి చేతిలో ఉంది. సో నేను వెళ్ళొస్తాను. ఓకేనా, పదండి వెళ్ళిపోదాం. పెద్ద పరీక్షకి, జీవితంలోనే పెద్ద పరీక్ష ఇది. దీన్ని పాస్ చేసి వచ్చేద్దాము. ఏదైనా సరే, పాస్ అయినా సరే, ఫెయిల్ అయినా సరే, చిల్ అంతే. ఓకే, కమ్ లెట్స్ గో. సో ఇక్కడ చూస్తున్నారా, అదే US ఎంబసీ. పరి, I got the visa. अब्बा, तू है तो मुझे फिर और क्या चाहिए, तू है तो मुझे फिर. Good night. ఫైనలీ పరి, అక్కడ ఏంటంటే US ఎంబసీ ముందు వీడియో చేయకూడదు అంటే, అందుకే నేను అక్కడ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పారు వీడియో చేయకండి, మొబైల్ తీసుకుంటారని. ఫైనలీ ఐ గాట్ ద వీసా ఫర్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ. గెలిచి వస్తావని నాకు తెలుసు. ఆశీర్వాదాలు తీసుకెళ్తే ఉంటది. ప్రియాంక గారి కాలు ముఖ్యమని వెళ్ళాను నేను, తెలుసా? ప్రియాంక గారికి కాలు ముఖ్య మరి వెళ్ళాను. ప్రియాంక గారి ఆశీర్వాదం వల్ల, మా అమ్మ ఆశీర్వాదం వల్ల జరిగిందనమాట. ఫస్ట్ అటెంప్ట్ లోనే వీసా వచ్చేసింది. వీసా ఏమేం క్వశ్చన్స్ అడిగారు ఏంటి అనేది మొత్తం నేను మీకు చెప్తాను. కొంచెంసేపు ఆగండి ప్లీజ్, ఇప్పుడే జస్ట్ వచ్చాను కాబట్టి. హలో సార్, హ్యావ్ యూ సీట్స్? ఏం తింటున్నారు సార్ మీరు? ప్రియాంక గారు బ్రష్ చేయకుండా వచ్చేసారు ఇక్కడికి. అరే ఇట్లా చెప్పకు. బ్రష్ చేయలేదు, ఏం చేయలేదు, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినాలని వచ్చేసింది. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. నాకు వీసా వచ్చేసింది ఫస్ట్ అటెంప్ట్ లోనే. అండ్ ఎలా వచ్చిందంటే, నన్ను ఫస్ట్ చూడంగానే ఆవిడ ఫ్లాట్ అయిపోయింది అనమాట. ఏం మాట్లాడావురా? హాయ్ చెప్పినాను. తను సేమ్ టు సేమ్ హాయ్ చెప్పింది. మళ్ళీ నువ్వేమన్నావురా? దాని మళ్ళీ హాయ్ చెప్పినాను. గొంట ప్లాన్. యాక్చువల్లీ నేను న్యూయార్క్ వెళ్ళాలని అక్కడ రాశాను. సో న్యూయార్క్ వెళ్తున్నారా, ఎందుకు వెళ్తున్నారని అడిగింది. నేను యాక్టర్ ఉన్నాను తెలుగు ఇండస్ట్రీలో, అండ్ రీసెంట్ గా నాకు ఒక కొత్త సీరియల్ అయిపోయింది. సో లాస్ట్ 3 years నుంచి దానికి నేను వర్క్ చేశాను. ఇప్పుడు ఒక 2 months ఫ్రీ ఉంది. అండ్ సో ఈ స్పాన్ లో నేను వెళ్ళి రావాలని అనుకుంటున్నాను అని చెప్పాను. అంటే మరి మీ ఫైనాన్షియల్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, అండ్ అక్కడ వెళ్ళేటప్పుడు అంటే మీ బడ్జెట్ ఎంత, ఎవరెవరు వెళుతున్నారు, ఇవన్నీ అడిగింది. సో జస్ట్ ఒక 20 seconds 20 seconds అంతే, అంటే
20 to 30 seconds అంతే అడిగింది, ఎక్కువగా మాట్లాడలేదు. సో ఫైనలీ యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్, ఎంజాయ్ యువర్ ట్రిప్ అని చెప్పి పంపించింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. నాకంటే ముందు ఉన్నవాడు చాలా మంది వీసా లేకుండా వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకే భయం వేసింది, బాధ వేసింది. అండ్ ఇది నేను సెకండ్ ఇయర్ నా పియూసీ ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా నేను నా బోర్డ్ ఎగ్జామ్ కి ఇంత ప్రిపేర్ అవ్వలేదేమో, అంత ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. సో ఫైనల్లీ అది సక్సెస్ అయ్యి వీసా అయితే వచ్చేసింది గైస్. సో ప్రియాంక గారు ఇప్పుడు నెక్స్ట్ మీ టర్న్ అన్నమాట. తొందరగా ప్రియాంక గారు వీసా కూడా అప్లై చేయాలని అనుకుంటున్నాము. సో ప్రియాంక గారు మీది ఫస్ట్ అటెంప్ట్ లోనే వీసా వచ్చేస్తుందా లేదా చూద్దామా? డన్. నాది నేను స్మార్ట్ గా రెడీ అయ్యి వెళ్తానులే, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, కొంచెం మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ టిల్ దెన్, ఎంజాయ్. అమ్మో రిచ్ బ్రేక్ఫాస్ట్. యూ గైజ్ మార్నింగ్ యమ్మీ. ఇందాక ఆయన చెప్పింది అబద్ధమే. నేను ఫ్రెష్ అయ్యి బ్రష్ చేసి వచ్చాను, ఫేస్ వాష్ చేసి వచ్చాను. కానీ ఐఎమ్ హ్యావింగ్ దిస్ యమ్మీ ఆలూ పరాటా. అండ్ ఆయన కూడా ఏదో పూరి బాజీ ఏదో తింటున్నారంట. ఎలా ఉంది ఆలూ పరాటా? చాలా బాగుంది. యమ్మీ. ఇట్స్ వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఎక్స్ట్రార్డినరీ, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. Looking like a wow. So beautiful, so elegant, just looking like a wow. నాకైతే వీసా వచ్చినందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను. ఎంజాయ్ యువర్ మీల్ సార్. శివ, నేను వాష్రూమ్ కి వెళ్ళి వస్తున్నాను. ఆ లోపు నీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. చెప్పు. ఆ టాస్క్ ఏంటి అడుగు. అదే ఏంటి చేయాలి నువ్వు ఖచ్చితంగా. అవన్నీ రూల్స్ పెట్టకు. సారీ. ఏంటి అంటే నేను వాష్రూమ్ కి వెళ్ళి వచ్చే లోపు నువ్వు ఒక ప్లేట్ తీసుకొని నాకు ఏదైనా నచ్చొచ్చు, నేనేం తినొచ్చు అనే ఒక ఐటమ్ తీసుకొని ప్లేట్ లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. నేను వచ్చేస్తా. సారీ అంతే, ఇంకేం లేదు. నువ్వు వెళ్ళు, వాష్రూమ్ వెళ్ళరా, నీకేం కావాలి తీసుకో, తిను. చూడండి ఫేస్, చూడండి ఎలా మారిపోయింది, చూడండి ఫేస్. నేను వచ్చేసాను. ఈ అబ్బాయి ఏం తీసుకుంటున్నాడో చూద్దాము. ఏం తీసుకుంటున్నావు ఇంతసేపు? ఈ అబ్బాయిని ఎక్కడెక్కడి నుంచో చూసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ మీరు చూసారు ఆయన ఏదో అక్కడ తీసుకుంటున్నారు అని, కానీ ఏమీ తీసుకుని రాలేదు ఆ పెద్ద మనిషి. ఎప్పుడు చిరాకు తెప్పించేలాగానే చిరాకు తెప్పించారు. ఇప్పుడు కూడా ఏదైనా హ్యాపీగా ఏదో ఉంటది ప్లేట్ లో అనుకున్నాను. ఏదో బ్రెడ్ టోస్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆ బ్రెడ్ నేనే తీసుకొచ్చి టోస్ట్ చేసి తినేసాను కూడా. అండ్ హీస్ లైక్ లెట్స్ గో. ఏం ప్లాన్స్ ఉన్నాయి ఆయనకి, నాకు ఢిల్లీకి ఏం ప్లాన్స్ ఉన్నాయి, ఆయనకి ఏం ప్లాన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి. సో హాయ్ అండి, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఫైనలీ వీసా వచ్చేసింది, అది కూడా ఫస్ట్ అటెంప్ట్కి. ఏంటంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్, చాలా మందికి ఫోర్త్ అటెంప్ట్, ఫిఫ్త్ అటెంప్ట్, సిక్స్త్ అటెంప్ట్, కొంతమంది అయితే 10 అటెంప్ట్ చేసిన వాడికి కూడా వీసా అప్రూవ్ అవ్వలేదు. సో నాకు ఫస్ట్ టైమే వీసా అప్రూవల్ అయిపోయింది. ఫస్ట్ బయోమెట్రిక్స్ నాది హైదరాబాద్ లోనే, మన హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లో ఉంది కదా, బయోమెట్రిక్స్ అక్కడే అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాము. ఢిల్లీలో నాకు వీసా ఇంటర్వ్యూ అయింది అండ్ మై వీసా ఇస్ అప్రూవ్డ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ పరి. ఆవిడ ఎప్పుడు యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అని చెప్పిందో వెళ్ళి ఆ అమ్మాయికి ఒక ముద్దు పెట్టేయాలంత ప్రేమ వచ్చేసింది నాకు. ఏమిటండి మీరు మాట్లాడేది? బట్ ప్రియాంక గారు గుర్తొచ్చేసారు అప్పటికి, సో అందుకే పెట్టలేదన్నమాట. పెట్టి రావాల్సింది, గుర్తొస్తే ముద్దు పెట్టడం ఆపేసానందుకు. ఓ మై గాడ్ పరి, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ అదే హ్యాపీనెస్ లో ప్రియాంక వీఆర్ ఇన్ ఢిల్లీ. ఐ హావ్ నెవర్, నేను ఎప్పుడు ఆగ్రాకి వెళ్ళలేదు, తాజ్ మహల్ చూడలేదు. వన్ ఆఫ్ ద వండర్స్ ఇన్ ద వరల్డ్. సో వెళదామా తాజ్ మహల్ కి, ఆగ్రాకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 days కి వచ్చాము. 2 days లో ఈ రోజు ఆల్రెడీ సగం డే అయిపోయింది. ఢిల్లీలో వచ్చి ఢిల్లీ చూడలేదు, ఇంకా ఇండియా గేట్ చూడలేదు, ఇంకొకటి ఏదో కుతుబ్ మినార్ చూడలేదు, షాపింగ్ చేయలేదు. షాపింగ్ లో ఎన్ని ప్లేసెస్, ఇండియా గేట్, కుతుబ్ మినార్ తర్వాత కూడా మనం ఢిల్లీకి వస్తుంటాము. బట్ ఇప్పుడు దాకా నేను ద సింబల్ ఆఫ్ లవ్
ఆగ్రా ద తాజ్ మహల్ చూడలేదు. ఐ వాంట్ టు సీ తాజ్ మహల్ ఫస్ట్. సో తాజ్ మహల్ వెళ్ళిపోదాం ప్లీజ్. నో వి ఆర్ నాట్ గోయింగ్ టు తాజ్ మహల్. ఈడేంటి తాజ్ మహల్ తాజ్ అరే మహల్ నేను అంతా సెట్ చేసి పెట్టాను అక్కడ. ఏం సెట్ చేసి పెట్టావు? ప్లీజ్ ఆగ్రాకి వెళ్దాం ప్లీజ్. ఏం సెట్ చేసి పెట్టావు అంటే రేపు మార్నింగ్ 8 o'clock కి ట్రైన్ ఉంది, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. ట్రైన్ లో వెళదాము. మన ఫ్లైట్ రేపు రిటర్న్ నైట్ 9:45 ఉంది కాబట్టి ఎక్కడి నుంచి రిటర్న్ ట్రైన్ లేదు. కార్ లో వచ్చేద్దాము. 3.5 hours మనం వచ్చేస్తాము. కార్ లో వద్దు నాకు ప్లీజ్ ప్లీజ్ యార్. ఒక ముద్దు పెడతా నీకు. వద్దు నాకు నీ ముద్దు గుద్దు ఏమొద్దు. ప్లీజ్ వెళదాం. సరే ప్రస్తుతానికి అయితే గైస్ విల్ కంటిన్యూ దిస్ ఫైట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. యాక్చువల్లీ ఆగ్రా వీడియోలో మీకు ఒక సర్ప్రైజ్ ఉందండి. అండ్ ప్రియాంక గారు మీకు కూడా ఒక మంచి సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ ఏంటో నేను మీకు త్వరలోనే చెప్తాను. ఆ సర్ప్రైజ్ ఏంటో నేను మీకు త్వరలోనే చెప్తాను వీడియో స్టార్టింగే. బట్ ప్రియాంక గారికి అది నేను ఇప్పుడే చెప్పను. ఆగ్రా తాజ్ మహల్ వెళ్ళాకనే ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది నా ముద్దు ప్రియాంకకి చెప్తాను. ఓకేనా? చూద్దాం ఏంటో ఆ సర్ప్రైజ్. వెళ్తున్నావా లేదో అనేది ఇంకా నేను డిసైడ్ చేయలేదు. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో గైస్. బై. ప్లీజ్